ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్. మొదటి నుంచి చెప్తుంది ఇదే. ఆపరేషన్ సింధూర్ అనేది ఇంకా కొనసాగుతోంది. ఆపరేషన్ సింధూర్ ద్వారా ఈ రోజు కూడా జమ్మూ కాశ్మీర్ లో ఉగ్ర స్థావరాల్ని మట్టుపెట్టే ప్రయత్నం మన భద్రతా దళాలు చేస్తున్నాయి. పోషియాన్ అనేటువంటి ప్రాంతంలో పోషియాన్ లో టెర్రరిస్టులు కదలికలని ఇటు భారత ఆర్మీ గుర్తించింది. టెర్రరిస్టులకి భారత ఆర్మీకి మధ్య ఎదురు కాల్పు కొనసాగాయి. ఈ ఎదురు కాల్పులో ఒక టెర్రరిస్ట్ హతం కాగా మరికొంతమంది అక్కడి నుంచి పరారైనట్టు తెలుస్తోంది. ఇక పోషియాన్ లో ప్రస్తుతం ఇంకా కుమ్మింగ్ కొనసాగుతుంది. పోషియాన్ ప్రాంతంలో టెర్రరిస్టుల కదలికలు, మన సివిలియన్స్ టార్గెట్ గా మరోసారి వారి యొక్క దుశ్చర్య. ఇక్కడ ఆపరేషన్ సింధూర్ అంటే అర్థం చేసుకోవాల్సింది కేవలం అక్కడ టెర్రరిస్ట్ అని అంతమొందించే లక్ష్యంగానే ముందుకు వెళ్తోంది. ఉగ్రవాద స్థావరాలను లక్ష్యంగానే ముందుకు వెళ్తున్నటువంటి ఈ ఆపరేషన్ సింధూర్ ఇంకా ఆగలేదు. కాబట్టి ఆ నేపథ్యంలోనే కుమ్మింగ్ జరిపిస్తూ టెర్రరిస్టుల కదలికలను గుర్తించి పోషియాన్ ప్రాంతంలో వారిపైన కాల్పులు జరపడం జరిగింది. సో ప్రజెంట్ పోషియాన్లో ఇంకా కుమ్మింగ్ కొనసాగుతుంది. త్రివిధ దళాల కోసం పెద్ద ఎత్తున త్రివిధ దళాలు కూడా ఆ ఆపరేషన్ సింధూర్ను కొనసాగిస్తున్నాయి. తీవ్రవాదులని మట్టు పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నాయి. ప్రస్తుతం తప్పించుకున్నటువంటి ఆ తీవ్రవాదుల కోసం ఆర్మీ వేటాడుతోంది. ఎస్, మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందిస్తారు. ఎస్ కృష్ణమోహన్, సో ప్రజెంట్ ఏంటి అటు తీవ్రవాదులకి భద్రతా బలగాలకి మధ్య ఇంకా ఈ కుమ్మింగ్ కొనసాగుతుంది. ఇంతకీ తీవ్రవాదుల యొక్క దుశ్చర్యకి అటు పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పొచ్చు? అంటే మా వైపు నుంచి ఎటువంటి యాక్టివిటీ ఉండదు, సీజ్ ఫైర్ అని చెప్పారు. కానీ తీవ్రవాదులు కానివ్వండి పెద్ద ఎత్తున అందరూ కూడా మళ్ళీ కాల్పులకు పాల్పడుతున్నారు. ఈ తీవ్రవాదులకి అటు ఆర్మీయే అన్ని రకాల సహాయ సహకారం అందిస్తున్నట్టుగా కూడా కొంత అనుమానం వ్యక్తమవుతోంది. సో ప్రజెంట్ ఈ రోజు కుమ్మింగ్ సంబంధించి అప్డేట్స్ ఏంటి? దీంట్లో అనుమానం ఏం లేదు. కంపల్సరీగా దీంట్లో పకడ్బందీగా టెర్రరిస్టులని రెచ్చగొడుతుంది కావచ్చు, టెర్రరిస్టులకి సపోర్ట్ ఇస్తుంది కూడా పాకిస్తాన్ ఆర్మీ. అది క్లియర్ గా ప్రపంచానికంతా కూడా తెలుసు. అయితే ఈ రోజు జమ్మూ కాశ్మీర్ లో కూడా ఇటువంటి తరహా ఆపరేషన్ కొనసాగుతుంది. పోషియాన్ లో టెర్రరిస్టులు కొంతమంది పాకిస్తాన్ టెర్రరిస్టులు భారత దళాల మీద కాల్పులు జరిపిన నేపథ్యంలో భారత్ కూడా ఎదురు కాల్పులు జరిపింది. దీంట్లో ఒక టెర్రరిస్టు హతమయ్యారు. అయితే కొందరు భారత ఎదురుదాడికి తట్టుకోలేక వీళ్ళందరూ కూడా కొంతమంది తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళందరూ కూడా ఆ ప్రాంతాల్లోనే తలదాచుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పోషియాన్ లో కూంబింగ్ మొదలుపెట్టింది భారత దళాలు. సో ఈ కూంబింగ్ లో తప్పించుకున్న తీవ్రవాదుల కోసం వేట చేస్తోంది. మరి కాసేపట్లోనే దీనికి సంబంధించి కొంత అప్డేట్ కూడా వచ్చే పరిస్థితి అయితే స్పష్టంగా కనపడుతుంది. ఎందుకంటే కూంబింగ్ చాలా సీరియస్ గా చేస్తున్నారు. బహుశా ఎక్కడికి తప్పించుకుని వెళ్ళలేదు, ఆ ప్రాంతంలోనే ఉన్నారు. ఆ ప్రాంతాన్ని భారత దళాలు ఐడెంటిఫై చేసాయి కంప్లీట్ గా. సో ఐడెంటిఫై చేసి ఎక్కడో తలదాచుకున్నారనే ప్రాంతాన్ని కూపింగ్ జరుగుతుంది. బహుశా ఇంకొక కొద్దిసేపట్లోనే దీనికి సంబంధించి అప్డేట్ వచ్చే పరిస్థితి అయితే ఉంది. కానీ పాకిస్తాన్ చేస్తున్న చర్యలు, అంటే టెర్రరిస్టులను అడ్డం పెట్టుకుని పాకిస్తాన్ చేస్తున్న చర్యలు ఏవైతే ఉన్నాయో వీటి మీద పుడిచిగా కూడా ప్రపంచానికి మొత్తానికి కూడా తెలిసింది. నిన్న భారత ప్రధాని కూడా క్లియర్ గా ఒక మాట అయితే చెప్పారు. మేము సైనికుల వేట పిఓకి ఉంటేనే చర్చల్లోకి వస్తామనేది చాలా క్లియర్ గా చెప్పారు. సీజ్ ఫైర్ ఉన్నప్పటికీ కూడా టెర్రరిస్టుల రూపంలో వాళ్ళు జరుగుతున్న దాడులకి భారత్ ప్రతిదాడి చేసింది. దీంట్లో ఒక టెర్రరిస్ట్ కూడా హతమయ్యాడు. మిగతా కొంతమంది అక్కడి నుంచి తప్పించుకున్న ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళని వేటాడే పనిలో భారత్ సైన్యం ఉంది. డెఫినెట్ గా ఇది సక్సెస్ అవుతుంది అని చెప్పి అంటున్నారు. బహుశా మరి కాసేపట్లో దీనికి సంబంధించిన అప్డేట్ కూడా వస్తుందని చెప్తున్నారు. కానీ ఏదేమైనా మనోజ్, భారత్ సీజ్ ఫైర్ చేసిన తర్వాత కూడా, సీజ్ ఫైర్ ఒప్పందంకి వచ్చిన తర్వాత కూడా పాకిస్తాన్ నుంచి నిన్న రాత్రి కొన్ని డ్రోన్స్ వచ్చి వాటిని డిస్ట్రాయ్ చేశారు. ఈ రోజు చూసుకుంటే మరి టెర్రరిస్టులు ఉదయం నుంచి కాల్పులు జరుపుతున్న పరిస్థితి. దాన్ని భారత్ ఎదుర్కొనే ప్రయత్నం చేసింది. ఒక టెర్రరిస్ట్ ని హతం చేసింది. అయినప్పటికీ కూడా ఈ టెర్రరిస్ట్ రూపంలో పాకిస్తాన్ సైన్యం చేస్తున్న దుశ్చర్యను భారత్ చాలా సీరియస్ గా తీసుకోబోతుంది. మరి కొద్దిసేపట్లో కూడా కొంత కమిటీ ఈ రోజు మీటింగ్ జరగబోతుంది ఢిల్లీలో అని కూడా ఒక సమాచారం వస్తుంది. ఇంకా అది అఫీషియల్ గా డిక్లేర్ కాలేదు. బహుశా అది మధ్యాహ్నానిక సాయంత్రానికి ఆ మీటింగ్ లో కూడా కొంత కీలకమైన నిర్ణయాలు తీసుకునే పరిస్థితి ఉంది. రాబోయే రోజుల్లో ఈ టెర్రరిస్టులను మాత్రం భారత్ ఏదైతే పనిలో పూర్తిగా సంసిద్ధమైంది, ఆ దిశలో ఎక్కడ రాజీ లేదు అనేది మోడీ నిన్న బహిరంగంగా చెప్పిన పరిస్థితిని కూడా మనం చూడాలి. కృష్ణమూర్తి హోల్డ్ లో ఉన్నాడు. గెట్ బ్యాక్ టు అగైన్. సో షోపియాన్ ప్రాంతంలో, జమ్మూ కాశ్మీర్ లోని ఈ షోపియాన్ ప్రాంతంలో ఈ రోజు ఉదయం నుంచి కూడా చాలా తీవ్రంగా అటు టెర్రరిస్టుల వైపు నుంచి చాలా పెద్ద మొత్తంలో దాడులకు పాల్పడుతున్నట్టు తెలుస్తోంది. దాడులను తిప్పికొట్టే నేపథ్యంలో భాగంగా మన ఆర్మీ కూడా రెటిలేట్ చేసింది. సో ప్రెసెంట్ కశ్మీర్ డిస్ట్రిక్ట్ లోని షోపియాన్ ప్రాంతంలో ఈ దాడులు కొనసాగుతున్నాయి ఇంకా కూడా. సో అటువైపు నుంచి తీవ్రవాదుల కదలికల్ని చాలా పక్కాగా మన ఆర్మీ పసిగట్టింది. షుక్రు కెల్లర్ ఏరియాకి సంబంధించిన షుక్రు కెల్లర్ ఏరియాలో పసిగట్టి
సెక్యూరిటీ ఫోర్సెస్ కూడా పెద్ద ఎత్తున ఇటువైపు నుంచి కార్డన్ సెర్చ్ ని నిర్వహిస్తున్నారు. ఈ కార్డన్ సెర్చ్ కొనసాగుతోంది. ఇప్పటికే ఒక టెర్రరిస్ట్ ని అంతమొందించగా ఇంకా చాలా మంది కూడా కళ్ళు గప్పి తిరుగుతున్నట్టు అర్థమవుతోంది. వీరికి కొంతమంది అక్కడ స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళే కొన్ని సహకరిస్తున్నారు. ఇటీవల మనం చూసాం, ఎవరైతే పహల్గామ్ ఉగ్రదాడి ఘటన తర్వాత స్లీపర్ సెల్స్ గా ఉండి ఉగ్రవాదులకి సహకరించారు, వాళ్ళ ఇళ్లను నిలమట్టం చేశారు, వాళ్ళని పూర్తిగా అంతమొందించారు, వాళ్ళందరూ అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం మరోసారి ఉగ్రవాదులు ఎవరైతే అక్కడ ఉన్నారో వారందరికీ మళ్ళీ స్లీపర్ సెల్స్ లాంటి వాళ్ళు సహకారం అందిస్తున్నారు, స్లీపర్ సెల్స్ వారు సహాయం అందిస్తున్నారు. సో ఆ విషయంలోనే కార్డన్ సెర్చ్ కొనసాగుతుంది. మరింతగా కశ్మీర్ ప్రాంతంలో ఆ స్లీపర్ సెల్స్ ని ఫైండ్ అవుట్ చేసి వాళ్ళని మళ్ళీ అంతమొందించే అవకాశం కనబడుతోంది. ద ఎక్స్చేంజ్ ఆఫ్ ఫైర్ ఈస్ గోయింగ్ ఆన్. సో అక్కడ ఇరు పక్షాల మధ్య అటు తీవ్రవాదులకి ఇటువైపు నుంచి భారత ఆర్మీ మధ్య కాల్పులు ఇంకా కొనసాగుతున్నాయి. పెద్ద ఎత్తున దీనికి సంబంధించి ఒక ఆందోళన రేకెత్తిస్తోంది. సో మన ఆర్మీ కూడా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తోంది. సో ఈ నేపథ్యంలో ఆపరేషన్ సింధూర్ ఇంకా కొనసాగుతుందని అన్నటువంటి మాట అర్థమవుతోంది. ఎస్ కృష్ణమోహన్, పీఓకేని కూడా డెఫినెట్గా మన దాంట్లో మనకి ఇచ్చేయాల్సిందే, అప్పుడే చర్చలు ఉంటాయని చెప్పిన పీఎం మోదీ కూడా ఇదే వ్యాఖ్యానించారు. పీఓకే పెద్ద ఎత్తున అటు ఉగ్రవాద స్థావరంగా కూడా ఉన్నది, అటు పాకిస్తాన్ ఆర్మీ ఫోర్సెస్ కూడా అక్కడ అడ్డుగా ఉన్నాయి, అటువైపు నుంచి మళ్ళీ దాడులు కొనసాగిస్తున్నాయి. సో సీజ్ ఫైర్ అంటూనే ఈ దాడులను ఎలా చూడాలి, పీఓకేని కైవసం చేసుకోవడం కోసం మన భారత ఆర్మీ ఎటువంటి రిటిలియేషన్ చేయొచ్చు? బేసిక్ గా నేను ప్రధాని చాలా క్లియర్ గా ఒక ఇన్ఫర్మేషన్ అయితే క్లియర్ గా భారత ప్రజలకి అయితే చెప్పారు. నా ప్రధాన ధ్యేయం ఒకటి పీఓకి, రెండవది ఉగ్రవాదుల ఏరువేత. ఈ రెండింటి మీదనే నా దృష్టి అంతా ఉంటుంది. మిగతా పాకిస్తాన్ సైన్యాన్ని దెబ్బతీయాలా, పాకిస్తాన్ ప్రజల్ని దెబ్బతీయాలా, లేదు వాళ్ళ ఆర్థిక వ్యవస్థను గొప్పగా అనే వ్యవహారం మీద నా దృష్టి లేదు. కేవలం ఈ రెండింటి మీదనే నేను దృష్టి పెడుతున్నాను అనేది చాలా క్లియర్ గా చెప్పాను. అంటే అట్ ద సేమ్ టైం పాకిస్తాన్ ఏదో ఊకుతోపు బెదిరించినంత మాత్రాన నా దగ్గర న్యూక్లియర్స్ ఉన్నాయి, ఇంకోటి ఉన్నాయి చెప్పినంత మాత్రాన నేను ఎక్కడ కూడా ఆలోచించే పరిస్థితి లేదు. ఆ విషయంలో వెనక్కి తగ్గే ప్రయత్నం చేయనని కూడా చాలా క్లియర్ గా చెప్పారు. అంటే ఆయన చాలా క్లారిటీలో ఉన్నారు. పీఓకేలు పూర్తిగా కూడా భారత్ లో కలిపేయాలి. ఈ చర్చలు సీజ్ ఫైర్ లో కూడా సీజ్ ఫైర్ కూడా అదొక మెయిన్ కారణం అనేది చాలా వరకు కొంత సోర్స్ అయితే అదే వస్తుంది. ఎందుకంటే పాకిస్తాన్ ఉన్న ఏదైతే పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని కూడా భారతదేశంలో కలపాలి. ఇన్ని సంవత్సరాలుగా జరగని ఈ ఘట్టం ఈసారి భారత ప్రధానిగా నేనున్నంత వరకు అది తను భారత్ లో కలిపివేయాలి అనే పట్టుదల ప్రధానిలో చాలా గట్టిగా కనబడుతుంది. అట్ ద సేమ్ టైం ఈ వ్యవహారం మీదనే సీజ్ ఫైర్ లో మొన్న ఒప్పందం మధ్యలో జరిగిన పాకిస్తాన్ అండ్ భారత అమెరికా మధ్యలో జరిగిన ఈ డిస్కషన్ లో కూడా పీఓకే డిస్కషన్ వచ్చిందని దాన్ని బలం చేకూర్చే విధంగా కూడా ట్రంప్ ఒక ట్వీట్ చేశారు. ఇప్పుడు 100 సంవత్సరాలుగా 1000 సంవత్సరాలుగా అది వీలు కాని ఆ పరిస్థితిని నా దృష్టిలో సాల్వ్ అయ్యే పరిస్థితిగా నేను కొనసాగిస్తానని చెప్పి కూడా ఆయన ట్వీట్ చేశారు. సో ఈ అర్థమైందంటే చాలా క్లియర్ గా పాకిస్తాన్ వ్యవహారంలో ఏదైతే పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఉందో దాన్ని పూర్తిగా కూడా తిరిగి భారతదేశంలోకి కల్పించుకోవాలి, భారతదేశంలోకి కలిపేయాలి అనే దృఢ నిశ్చయం మాత్రం భారత్ ఉంది. ఆ దిశగా కొన్ని ప్రయత్నాలు జరుగుతున్నట్టున్నాయి. అందుకే పాక్ కొంత ఒక అడుగు పాక్ చేస్తున్న దుశ్చర్యలు అన్ని చేస్తున్నప్పుడు కూడా భారత్ ఒక అడుగు వెనక్కేసి కొంత సైలెంట్ గా సమయం కోసం చూస్తోంది. బట్ ఈసారి అంటే సింహం ఒక అడుగు వెనక్కి వేస్తే తర్వాత ఇచ్చే పంజా చాలా సీరియస్ గా ఉంటుంది. సో ఆ దిశగానే భారత్ తన వ్యూహాన్ని మార్చుకుంటుంది. ఈ వ్యూహం ఎలా ముందుకు వెళ్తుంది, ఏ విధంగా ముందుకు వెళ్తుంది అనేది కూడా చూడాలి. ఏదేమైనా టెర్రరిస్టులని అంతం చేయడంలో పాక్ మీద భారత ప్రభుత్వం ఎప్పటికప్పుడు ఒత్తిడి తెస్తూనే ఉంది. ఆ దశగా కూడా చాలా క్లారిటీ ఇచ్చిన పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. అయితే ఈ రోజు టెర్రరిస్టులు ఉదయం నుంచి బోషియార్ లో జరుగుతున్న అటాక్ కు సంబంధించిన విషయంలో ఇప్పటికే భారత దళాలు ఒక టెర్రరిస్ట్ ని చంపివేశాయి. మరి కొంతమంది అక్కడ పరాగ్ లో ఉన్నారు, వాళ్ళని కూడా కూంబింగ్ జరుగుతోంది. బహుశా అక్కడ కూడా కొంత గుడ్ న్యూస్ తోనే భారత్ కి సమాచారం రాబోతుంది, కొంత అప్డేట్ ఇవ్వబోతున్నారు అనేది చాలా స్పష్టంగా కనబడుతుంది మనోజ్.
రైట్, థ్యాంక్ యూ కృష్ణమోహన్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్. సో మొత్తం మీద షోపియాన్ అనేటువంటి ప్రాంతంలో కశ్మీర్ డిస్ట్రిక్ట్ లో ఇంకా తీవ్రవాదులు దాడులకు తెరలేపుతున్నారు. తీవ్రవాదుల వైపు నుంచి భారత ఆర్మీ దాడులు ఎదుర్కొంటూనే ఉంది. వాటిని తిప్పికొట్టే ప్రయత్నం మన త్రివిధ దళాలు చేస్తున్నాయి. ఆపరేషన్ సింధూర్ ఈజ్ అన్ ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అన్నాం కదా. సో ఇంకా షోపియాన్ ప్రాంతంలో ఆపరేషన్ సింధూర్ కొనసాగుతూనే ఉంది. ఉగ్రవాదుల వేట కొనసాగుతుంది. కార్డన్ సెర్చ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటికీ అక్కడ ఉన్నటువంటి చాలా మంది స్లీపర్ సెల్స్ కూడా ఆ తీవ్రవాదులకి సహకరిస్తున్నట్టుగా అర్థమవుతోంది. ఇప్పటికే ఒకరిని మట్టుపెట్టగా ఇంకా సుమారుగా 10ల సంఖ్యలో ఉన్నారు. అందరినీ కూడా కనుగొనే అవకాశం ఉంది. సో ప్రెజెంట్ కార్డన్ సెర్చ్ కొనసాగుతుంది. షుకూర్ ఏరియాలో, షోపియాన్ ప్రాంతంలో షుకూర్ ఏరియాలో ఈ కార్డన్ సెర్చ్ కొనసాగుతుంది. ఇంకా చాలా మంది తీవ్రవాదులని మన భారత ఆర్మీ పట్టుకునే అవకాశం కనబడుతోంది.